ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. చదవబడిన ఈ వాక్యము దేవుడు మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. ఒక స్త్రీ ఎంతో కాలం నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఏంటి ఆ అనారోగ్య సమస్య? ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంతకాలం నుండి బాధపడుతుంది? గత 12 సంవత్సరాలుగా ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది. తనకున్నటువంటి ఆ యొక్క రక్తస్రావము తన నుండి దూరం కావాలనని తన జీవితంలో ఎంతగానో వ్యయం చేసుకొని ఎంతోమంది వైద్యులను కలిసి ఆ రక్తస్రావం రోగము తన నుండి దూరం కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆమె నుండి ఆ రక్తస్రావము ఆమె నుండి దూరం కాలేదు. అలా కొన్ని సంవత్సరాలు, అంటే 12 సంవత్సరాలుగా ఆమె ఆ రోగంతో బాధపడుతూనే ఉంది. అలా బాధపడుతున్న క్రమంలో ఆమె ఒకరోజు యేసయ్య గురించి విన్నది. వెంటనే ఆమె అతని దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పుకునే పరిస్థితులు లేదు. చుట్టూ జనసమూహం. ఆ జనసమూహంలో తన సమస్య గురించి చెప్పుకోలేక ఎలాగైనా అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి నేను అతని వస్త్రపు చెంగు మాత్రము ముడితే నేను బాగుపడతానని తనలో తాను అనుకొని వెనక నుండి వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టింది. ఎప్పుడైతే ఆమె యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఆ రోగము నుండి ఆమె విడుదల పొందింది, స్వస్థపరచబడింది. ఎప్పుడైతే ఆమె స్వస్థపరచబడిందో వెంటనే కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోసాగింది. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోవడం మొదలుపెట్టిందో వెంటనే యేసయ్య వెనక్కి తిరిగి ఎవరో నన్ను ముట్టారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎవరు ముట్టారు ఆయనను? జనసమూహం నీ మీద పడుతుంది కదా ప్రభువా, ఎవరు నిన్ను ముట్టారు అని శిష్యులు ఆయనతో అన్నారు. కానీ నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టారు అని యేసయ్య అన్నాడు. యేసయ్యను ఆ స్త్రీ ముట్టిందని యేసయ్యకు తెలియదా? యేసయ్యకు తెలుసు. కానీ యేసయ్య ఆమె నోటి గుండా నేనే ముట్టాను ప్రభువా అని ఆమె ఒప్పుకోవాలని యేసయ్య ఆ మాట అన్నాడు. వెంటనే ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి తనకున్నటువంటి సమస్యను ధైర్యంగా చెప్పింది. ఏ విధంగా స్వస్థపరచబడిందో కూడా చెప్పింది. యేసయ్య ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని ఆమెతో చెప్తాడు. అప్పటి నుండి ఆ స్త్రీ సంపూర్ణ స్వస్థతను పొందుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు? అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావా? అప్పుల బాధతో బాధపడుతున్నావా? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? అయితే యేసయ్య నిన్ను బాగు చేయగలడని, నీ సమస్య తీర్చగలడని నీవు నమ్మినట్లయితే వెంటనే ఆయన యొద్దకు రా. ఆయన యందు మోకరిల్లి ప్రార్థన చేయము. అప్పుడు యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు. మనకు ఏ సమస్యలున్నా, ఏ అప్పులున్నా, ఏ అనారోగ్య సమస్యలున్నా, ఏ ఆర్థిక సమస్యలున్నా ఆయన మాత్రమే తీర్చగలడు అని మనము దృఢంగా విశ్వసించాలి, దృఢంగా నమ్మాలి. అప్పుడే ఆయన గొప్ప అద్భుత కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చేస్తాడు. యేసయ్యను పక్కన పెట్టి ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు చేసుకున్నా అది వ్యర్థము. మనకు బాగు చేసే వైద్యుడు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైన విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే మనకున్నటువంటి సమస్యల నుండి మనం విడుదలను పొందుకోగలం. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎక్కడెక్కడో నువ్వు వెళ్ళి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఇంకా నీ రోగం బాగుపడకపోతే, ఇంకా నీ వ్యాధి బాగుపడకపోతే నువ్వు యేసయ్యను నమ్ముకొని ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన బాగు చేయగలడు అని నమ్మి ఆయన దగ్గరకు రా.
మోకరించి ప్రార్థన చెయ్యి. ఆయన్నే నిన్ను స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. ఆయన తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరూ స్వస్థతను అనుగ్రహించలేరు. దృఢంగా నమ్మినట్లయితే ఈరోజు నువ్వు ఆయన వైపు తిరిగి ఆయన వద్దకు రా. ఆయన నిన్ను హక్కును చేర్చుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకున్న సమస్యలన్నింటినీ ఆయన్నే తీర్చగలడు. ప్రభువా, నన్ను స్వస్థపరచుము. గత కొంతకాలం నుండి, గత కొన్ని సంవత్సరాల నుండి నేను ఈ బలమైన వ్యాధితో, రోగంతో బాధపడుతున్నాను. ప్రభువా, నాకు స్వస్థతను అనుగ్రహించండి. నీవే పరమ డాక్టరు, నీకు తప్ప ఈ లోకంలో పరమ వైద్యుడు ఎవరు లేరు అని నువ్వు గ్రహించి ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేసి నీకున్న వ్యాధి నుండి, నీకున్న రోగం నుండి సంపూర్ణ విడుదలను పొందుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను. కాబట్టి సర్వశక్తిమంతుడు, మహాబలం గలవాడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడు, సమాధానకర్త, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మనకుండగా మనం భయపడవలసిన అవసరం కానీ, దిగులు పడవలసిన అవసరం కానీ లేదు. మనము ఆయన్ని ఆధారం చేసుకొని మనం జీవించినట్లయితే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొనగలం. ప్రభు తప్పకుండా మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు, నేను స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నీవు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నాయన. ఎంతమంది నాయన ఎన్ని రోగాలతో, ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి నాయన సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్యల నుండి, అప్పుల బాధ నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి విడుదలను తెచ్చేయండి. ప్రతి ఒక్కరు నాయన నీ వైపు తిరుగుటకు సాయం చేయండి. నువ్వు పరమ వైద్యుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇక మీదట నాయన నానా విధాలుగా తమకున్న డబ్బులు ఖర్చు చేసుకోకుండా, నానా విధాలుగా ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరగకుండా, ఆ డాక్టర్ని ఏ డాక్టర్ని కలవకుండా, వ్యర్థంగా నాయన డబ్బులు ఖర్చు చేసుకోకుండా నీ గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరు నీ ఎదుటకు వచ్చి మోకరించి ప్రార్థన చేయుటకు సాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యం ప్రభువా వారికి అనుగ్రహించండి. వారికి ఉన్న సమస్యలు ఇంకా ఏవైతే ఉన్నావో ఆ సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి. మీరే గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో చేయమని వేడుకుంటూ ఈరోజు నాయన ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరు వాగ్దానంలో నమ్మి విశ్వసించుటకు, ప్రార్థించుటకు సాయం చేయండి. నీ మీద ఆధారపడి నాయన ప్రతి ఒక్కరు జీవించలాగా సహాయం చేయమని, కృప చూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.